గవర్నర్ అబ్దుల్ నజీర్ తో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును గవర్నర్ ఆహ్వానించారు. రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును గవర్నర్ ఆహ్వానించారు. రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును గవర్నర్ ఆహ్వానించారు. ఇక రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, గవర్నర్ తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? లక్ష్మీదుర్గ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు 11:27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి రాజ్యాంగపరమైన ప్రక్రియ ఇప్పటికే దాదాపుగా ముగింపు తీసుకొచ్చింది. ఎందుకంటే ఈరోజు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో ఎన్డీఏ కూటమికి సంబంధించి శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనికి సంబంధించి అచ్చెన్నాయుడు చంద్రబాబు నాయుడుని ప్రతిపాదించగా జనసేన తరఫున పవన్ కళ్యాణ్, అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున దగ్గుబాటి పురంధరేశ్వరి ఇద్దరు కూడా వారికి ఆమోదం తెలిపారు. దీంతో చంద్రబాబు నాయుడు శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నట్టు కూడా ఒక కార్యక్రమం కూడా ముగిసింది. అయితే అక్కడ నుంచి కూడా 3 పార్టీలకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అచ్చెన్నాయుడు, అలాగే జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి దగ్గుబాటి పురంధరేశ్వరి ముగ్గురు కూడా ఈ శాసనసభ పక్షకు సంబంధించిన ఈ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు కూడా మొత్తం గవర్నర్ని కలిసి ఈరోజు ఉదయం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాష్ట్ర గవర్నర్ని కలిసి మొత్తం వివరాలు కూడా అందజేశారు. ఈ మేరకు గవర్నర్ కూడా కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడుకి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆహ్వానించారు. దాదాపు అరగంట క్రితం చంద్రబాబు నాయుడు రాజ్భవన్ కూడా చేరుకుని నేరుగా గవర్నర్ని కలిశారు. ఇప్పుడు దీనికి సంబంధించి తనకు దాదాపు 163 మంది కూటమికి సంబంధించి 163 ఎమ్మెల్యేలు మత్తున్నట్టు కూడా గవర్నర్కు వివరించడం కూడా జరిగింది. అంటే దాదాపుగా ఈ నేపథ్యంలో రాజ్యాంగ ప్రక్రియ అంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించి గవర్నర్ దగ్గర కూడా రాజ్యాంగ పరంగా ఆమోదముద్ర వేసినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఆయన ప్రస్తుతం అయితే అక్కడే ఇంకా లోపల చర్చలు నడుస్తున్నారు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రేపొద్దున ప్రమాణ స్వీకారానికి సంబంధించి సభ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా ముగిసిన నేపథ్యంలో ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే నడ్డా, మరికొంతమంది కేంద్ర మంత్రులు, ఇతర నాయకులు కూడా వస్తున్న నేపథ్యంలో గవర్నర్ కూడా రేపొద్దున అక్కడ ప్రత్యేకంగా చంద్రబాబు కూడా కొద్దిసేపటి క్రితం ఆహ్వానించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అదేవిధంగా రాజకీయపరమైన చర్చలకు సంబంధించి రేపొద్దున కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ప్లాన్ చేసిన అంశాలపై కూడా చంద్రబాబు గవర్నర్కు వివరించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఈ మొత్తం రేపొద్దున సభకు సంబంధించి కూడా ముఖ్యంగా ఇప్పటికే ఈరోజు రాత్రికే అమిత్ షా గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుని ఆయనతో పాటు నడ్డాతో పాటు బండి సంజయ్ తాజాగా కొత్తగా మంత్రిగా ఎంపికయ్యారు. అతను కూడా ముగ్గురు కలిసి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్కి రాత్రి 10:30కు చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్ళి అక్కడ డిన్నర్లో పాల్గొంటారు. ఆ తర్వాత 11 నుంచి 11:30 సమయంలో నేరుగా వారు నోవాటెల్ హోటల్ చేరుకుని రాత్రి అక్కడే బస చేసే విధంగా అయితే అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఆ సమయంలో ఈ రూటుకు సంబంధించి కూడా పూర్తిగా పోలీస్ పరమైన భద్రతా చర్యలు కూడా చేపట్టారు. ఇక రేపు 11:27 గంటల ఇప్పటికే మొత్తం దాదాపు లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చిన నేపథ్యంలో 9:30 గంటలకల్లా అందరూ కూడా సమాచారం చేరుకోవాలని ఇప్పటికే అధికారులు ప్రకటన కూడా చేశారు. అదేవిధంగా ఆ మార్గాల్లో అన్ని విధాలమైన ట్రాఫిక్ కూడా పూర్తిగా మళ్లించారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినారు. సభ కార్యక్రమం ప్రారంభమవుతుంది. నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి కేంద్ర పెద్దల సమక్షంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక విశిష్ట అతిథిగా మెగాస్టార్ చిరంజీవిని కూడా ఆహ్వానించారు. దీనికి సంబంధించి కూడా మెగా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వంలో
నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి సినిమాకి సంబంధించిన చర్చలు పిలిచి చిరంజీవిని అవమానించిన తీరుపై కూడా చాలామంది ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యేకంగా చంద్రబాబు నుంచి ప్రత్యేక ఆహ్వానం అందుకుని ప్రత్యేక అతిథిగా ఆయన రావడం పట్ల కూడా ఇటు జన సైనికులు మెగా అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మంత్రివర్గ కూర్పుకు సంబంధించి కూడా ఇప్పటికే అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన రాకుండా, అదేవిధంగా ఎవరెవరు మంత్రివర్గంలో చోటు సంపాదించిన అంశాలపై కూడా ఎక్కడ బయటికి సమాచారం కూడా పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు కూడా కనిపిస్తోంది. గతంలో ఈ సమయానికి చాలా మంది పేర్లు బయటకు వచ్చి, అయితే ఈసారి మాత్రం ఎక్కడ అటువంటి వాటికి ఆస్కారం లేకుండా కేవలం 3 పార్టీల ముఖ్య నాయకులు మాత్రమే ఈ కూర్పుకు సంబంధించి ఒక నిర్ణయం చేసినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈరోజు ఏకనిమిష శాసనసభ పక్ష సమావేశం తర్వాత కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యి మంత్రులకు కూర్పుపై కూడా కాసేపు చర్చించినట్టు కూడా మనకి సమాచారం తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే జనసేన పక్షాన 21 మంది ఎమ్మెల్యేలు పోటీ చేయగా 21 మంది గెలిచిన నేపథ్యంలో వారికి 3 నుంచి 4 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి 2 మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ వీరిద్దరూ కూడా మంత్రివర్గంలో చోటు దక్కించుకుంటారని కూడా ఖాయంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబుతో కూడా దీనికి చర్చలు జరిపినట్టు కూడా తెలుస్తోంది. అయితే మరో ఇద్దరికి అవకాశం ఉన్న నేపథ్యంలో వారి ఎవరెవరు ఉంటారనే అంశాలపై కూడా జనసేన వర్గాలు కూడా చర్చ నడుస్తుంది. మరోవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా ఇటు సత్యకుమారు, అదేవిధంగా సుజనా చౌదరి వంటి పేర్లు వినిపిస్తున్నప్పుడు కూడా ఇంకా అధికారికంగా అయితే ప్రకటన రావాల్సి ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ తరఫున దాదాపు 20 మంది మంత్రులు ఎన్నికయ్యే అవకాశం ఉంది. వారికి సంబంధించి చంద్రబాబు నాయుడు, లోకేష్ తప్ప ఎవరితో కూడా ప్రత్యేక చర్చించకుండా సామాజిక వర్గాల సమీకరణ నేపథ్యంలో, అదేవిధంగా గతంలో ఏ విధంగా ఉన్న అంశాలపై కూడా చర్చిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ అంశాల నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజుకైతే రాజ్యాంగపరమైన గవర్నర్తో ఈ భేటీ ముగిసిన అనంతరం చంద్రబాబు రాజ్యాంగపరమైన సీఎంగా అంగీకరించినట్టు తెలుస్తుంది. రేపు ఇక ఈ అధికారికంగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు, కొత్త ప్రభుత్వ పాలన కూడా ప్రారంభమవుతుంది.